హలో అండి, అందరికీ నమస్కారం. నేను చిన్నపిల్లల గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాను, స్పీచ్ థెరపీ గురించి. ఎందుకంటే ఈ మధ్యన అందరికీ అదొక ప్రాబ్లం అవుతుంది కదా, దానికోసం. అయితే ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు 3-4 నెలల వయసు వచ్చినప్పుడు అని కొంచెం ములుగుతుంటారు, చిన్న చిన్న సౌండ్లు చేస్తుంటారు. అప్పుడు కూడా మనం సేమ్ వాళ్ళలాగానే సౌండ్స్ చేసి కొంచెం వాళ్ళతో నవ్వినట్టు వాళ్ళకి బాగా ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సౌండ్లు చేస్తారు. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మా అమ్మగారు కూడా చెప్పేవారు. తరువాత 8-9 నెలల వయసు వచ్చినప్పుడు వాళ్ళు అత్త, తాత అనే ఈ 2 వర్డ్స్ ఎక్కువగా చెప్తారు. అప్పుడు మనం దాన్నే రిపీట్ చేసి నవ్వుతూ వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకు స్పీచ్ థెరపీకి వెళ్ళే అవసరం ఉండదు. పిల్లలు చాలా మంచిగా మాటలు వచ్చేస్తాయి, చాలా బాగా మాట్లాడతారు. అందరూ కొంచెం ఇది ఆలోచించుకొని పిల్లలు ఇంకా చాలా ముఖ్యం కదండి మనకు. వాళ్ళతోటే టైం ఎక్కువ స్పెండ్ చేయాలి ఆ ఏజ్లో. ఒక 3 years వరకు చేసేస్తే వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. పిల్లలు వచ్చి రాని మాటలు మాట్లాడేటప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తుంది. అప్పుడు మనం కూడా అట్లాగే మాట్లాడుతూ ఉంటే మీరు ఒక 1 year నుంచి 3 years వరకు వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తారు. ఏదో ఇది నా చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ.